హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్తో ఒక గ్లిమ్స్ మన ముందుకు వచ్చినటువంటి సంగతి తెలిసిందే. గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని రీసెంట్గా వచ్చినటువంటి పెద్ది మూవీని నిర్మించినటువంటి వృద్ధి సినిమాస్ బ్యానర్లోనే వెంకట సతీష్ కిలారు అనే వ్యక్తి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము కాంతారాకి సినిమాటోగ్రాఫర్గా పనిచేసినటువంటి అనిరుద్ కశ్యప్ అనే వ్యక్తి ఇక్కడ సినిమాటోగ్రాఫర్గా తీసుకున్నారు అనేది వినిపిస్తున్నటువంటి అంశం. అలాగే ఈ సినిమా మనము ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ చాలా విఎఫ్ఎక్స్ కూడా ఈ సినిమాకి ఉండేలాగా సినిమా కథ కావచ్చు, కథనం కావచ్చు, అన్నీ దానికి తగినట్లుగా పాన్ ఇండియా వాల్యూస్తో తీసేలాగా డిజైన్ చేసుకున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా గోపీచంద్ మల్లిని రీసెంట్ ఫిల్మ్ హిందీలో చాలా బాగా ఆడింది. సినిమా పేరు జాట్ అనుకుంటాను. అలాంటి మూవీ బాలయ్య బాబుతో డైరెక్ట్గా తీసింటే బాగుండేది అని చాలామంది ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునేసి ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో తీర్చిదిద్దడానికి తగినట్లుగానే తీస్తున్నారు అనేది మనకు వినిపిస్తున్నటువంటి విషయం. అయితే ఈ సినిమా గ్లిమ్స్ నిన్న వచ్చినటువంటి 91 సెకండ్ల గ్లిమ్స్లో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ మనము సింపుల్గా మాట్లాడుకున్నాము అంటే వీళ్ళు ముందు నుంచి చెబుతున్నట్లుగా నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అనే లైన్ ఏదైతే చెప్తున్నారో అదే ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. అందుకు తగినట్లుగానే బాలయ్య గారి లుక్ కావచ్చు, బాలయ్య గారి స్వాగ్ కావచ్చు, బాలయ్య గారి స్టైల్ కావచ్చు చాలా బాగా ప్రజెంట్ చేశారు నిన్న గ్లిమ్స్లో అని చెప్పొచ్చు. అది చాలా ప్లస్ పాయింట్. అలాగే సినిమాటోగ్రఫీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, కాంతారా ఫేమ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్, తర్వాత కెమెరా యాంగిల్స్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు నిన్న వచ్చినటువంటి గ్లిమ్స్. ఆ తర్వాత ఇంకా మైనస్ పాయింట్స్ కావచ్చు, లేదంటే యావరేజ్గా అనిపించినటువంటి అంశాలు కావచ్చు, రొటీన్గా అనిపించే అంశాలు కావచ్చు మనం మాట్లాడుకుంటే ఈ సినిమా బ్యాక్డ్రాప్ 1993 ముంబై బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. అయితే చాలామంది అంటున్నారు ఏంటి అంటే రీసెంట్గా ఓజీ సినిమా వచ్చింది, అవే వైబ్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఇక్కడ ముంబై బ్యాక్డ్రాపే ఉంటుంది ఓజీలో కూడా. అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇండియాలో మాఫియా కావచ్చు, లేదంటే అండర్ వరల్డ్ డాన్స్కి సంబంధించి కావచ్చు, గ్యాంగ్స్టర్స్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి నేపథ్యంలో ఒక కథ రాసుకున్నారు అంటే ఏ డైరెక్టర్కైనా ఫస్ట్ వచ్చే ఐడియా, ఫస్ట్ వచ్చే సిటీ నేము మైండ్లో ముంబైయే. కాబట్టి వేరే ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఓకే. అండ్ ఓజీ వైబ్స్ అంటున్నారు కాబట్టి ఇది కూడా ఒక గ్యాంగ్స్టర్ సినిమా. ఓజీ వైబ్స్ అనేవి యాక్సెప్ట్ చేయాల్సిందే, ఓజీ వైబ్స్ ఉన్నాయి ఈ మూవీలో. బట్ ఏ సినిమాకైనా అల్టిమేట్ హీరో స్టోరీ అని చెప్తారు, కథ తర్వాత కథనం. కాబట్టి కథ ఏంటి అనేది మనం తెలియకుండా మనము ఓజీ వైబ్స్ని ఉపయోగించా అంటే ఇంకా సినిమా యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి అయితే లేదు. ఓజీ వైబ్స్ ఉన్నాయి అనేది అది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత నాకు యావరేజ్గా అనిపించినటువంటి విషయం తమన్ మ్యూజిక్. బాలయ్య బాబు తమన్ అనే కాంబినేషన్ వినంగానే అఖండ నుంచి మొదలుపెట్టి వీరసింహారెడ్డి కావచ్చు, డాకు మహారాజు కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు, ఒకదాన్ని మించి ఈ రేంజ్లో కొట్టాడు. ఇంకా నెక్స్ట్ వచ్చే సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అనుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఒకదాన్ని మించి ఒకటి మ్యూజిక్ ఇస్తూ వచ్చాడు తమన్. కానీ ఈ సినిమాలో ట్యూన్ అనేది కొత్తగా అనిపించింది, మ్యూజిక్ అనేది కొత్తగా అనిపించింది, బట్ ఇంప్రెసివ్గా అనిపించలేదు. కొత్తదనానికి ఇంప్రెస్ చేయడానికి చాలా కొత్తదనమైన పాతదనమైన ఏదైనా సరే ట్యూన్ రొటీన్గా ఉన్నా సరే ఇంప్రెసివ్గా ఉందా లేదా అనేది అంటే మనం గమనించే ఒక విషయం. రొటీన్గా ఉండి ఇంప్రెసివ్గా ఉన్నా కూడా ఓకే, దాన్ని యావరేజ్గా అన్నా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ట్యూన్ అంటే మ్యూజిక్ అనేది కొత్తగా అనిపిస్తుంది కానీ ఇంప్రెసివ్గా అయితే అనిపించట్లేదు. కాబట్టి స్టోరీకి తగినట్లుగా మ్యూజిక్ చేసినప్పటికీ కూడా అది కథకి బలం, కథ కావచ్చు, కథనానికి కావచ్చు, సినిమాకే బలం మ్యూజిక్. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా తమన్ గారు ఫోకస్ పెట్టాలి. అండ్ ఇప్పుడే మనం సినిమా వెర్డిక్ట్ ఇవ్వడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే బాలయ్య బాబు పుట్టినరోజుని లక్ష్యంగా చేసుకునేసి ఇక్కడ ఒక గ్లింప్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఇది రిలీజ్ చేసినట్లుగా కనిపిస్తుంది. మ్యూజిక్ చర్చలు ఇంకా పూర్తిగా అయినట్లుగా కానీ, లేదంటే చాలా విషయాలు ఏది కూడా ఇక్కడ ఏమీ రివీల్ అవ్వలేదు. టైటిల్ దగ్గర నుంచి ఇంకా ఏమీ
రివీల్ అవ్వలేదు. అండ్ మనకు గ్లిమ్స్లో చూపించిన ప్రతి సీను మనం చూస్తే ఒకే సన్నివేశానికి సంబంధించినవి. గ్లిమ్స్లో కనిపించిన ప్రతి క్లిప్ కూడా మనకు ఒకే సన్నివేశానికి సంబంధించినవి. కాబట్టి సినిమా అవుట్పుట్కి సంబంధించి కానీ, ప్రొడక్షన్కి సంబంధించి కానీ ఇంకా ఎటువంటి అంటే పూర్తి స్థాయిలో మనము వెర్డిక్ట్ ఇవ్వడానికి ఎటువంటి ఇది లేదు, ఎటువంటి స్కోప్ లేదు ఇక్కడ. కాబట్టి ఇంకా మంచి అవుట్పుట్ రావాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.